లీల ప్రభుపాద లీలామృతం చర్చలోకి అందరికీ స్వాగతం. సో మనం ఈరోజు శీల ప్రభుపాదుల లీలామృతం గురించి చర్చించుకుందాము. శీల ప్రభుపాద లీలామృతంలోంచి సో ఇప్పటివరకు మనం చూసాము శీల ప్రభుపాదుల వారు న్యూయార్క్లో అమెరికాలో సెంటర్ స్థాపించిన తర్వాత అక్కడి నుంచి ప్రభుపాదుల వారు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళారు. శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి అక్కడ కూడా సెంటర్ ఏదైతే చిన్నగా మొదలుపెట్టారో మన డివోటీసు ఆ సెంటర్ని కూడా విజిట్ చేసి అక్కడ ఎన్నో ప్రచార కార్యాలు చేసి, అంతేకాకుండా అక్కడ జగన్నాథ స్వామిని మందిరంలో విగ్రహాలని స్థాపించి తర్వాత ఇప్పుడు తిరిగి అక్కడ నుంచి బయలుదేరారు ఫ్లైట్లో. ఇప్పుడు న్యూయార్క్కి చేరుకుంటారు. సో న్యూయార్క్కి చేరుకున్న తర్వాత తిరిగి ఏం జరిగింది అనే విషయం ఈరోజు మనం శీల ప్రభుపాద లీలామృతం 25వ అధ్యాయంలో చూడబోతున్నాం. ఈ అధ్యాయం చాలా పెద్దగా ఉంది, ఇంకా ఎంతో ముఖ్యమైన ఘటన జరగబోతుంది. సో మనము మొత్తం అధ్యాయం పూర్తి చేయలేం, కానీ ఎంతవరకు చేయగలిగితే కొద్దిసేపు అంతవరకు చేసి మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దామంట. సో మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఇప్పుడు శీల ప్రభుపాద లీలామృతం 25వ అధ్యాయంని ఆరంభించబోతున్నాము. సో ఇప్పటివరకు అయితే శీల ప్రభుపాద వారు ఎంతో ఉత్సాహంతో ఇప్పుడు న్యూయార్క్లో సెంటర్ స్టార్ట్ చేసేసారు. శాన్ ఫ్రాన్సిస్కోలో సెంటర్ స్టార్ట్ అయిపోయింది, మాంట్రియల్లో సెంటర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో అంత ప్రచారం చూసుకొని అక్కడ జగన్నాథ స్వామిని స్థాపించి తిరిగి న్యూయార్క్కి ఫ్లైట్లో ఇప్పుడు ల్యాండ్ అయ్యారు. సో 5:30 గంటలు ఆ ఫ్లైట్ ట్రావెల్ చేసి చేరుకున్నారు. ఏమాత్రం ప్రభుపాదులు తగ్గకుండా తన వేగాన్ని ఏ వేగంతో ప్రచారం చేస్తున్నారో చేయాలనుకుంటున్నారో ఆ వేగంతో ప్రచారం చేస్తూ వచ్చారు. సో కొద్దిగా ఆ ఫ్లైట్ జర్నీ కారణంగా కొంచెం చెవి లోపల ఏదో బ్లాక్ అవుతున్నట్టుగా అనిపించిందని ప్రభుపాదులు వారు అంటారు, ఒకసారి మెన్షన్ చేస్తారంతే. కానీ అయినా కానీ ఫ్లైట్ దిగగానే ఏ మాత్రం రెస్ట్ కూడా తీసుకోకుండా, ఎక్కడ కూడా విశ్రామం తీసుకోకుండా వెంటనే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో రిసెప్షన్ స్వీకరించి అక్కడ నుంచి నేరుగా
ఈ సెంటర్కి వచ్చేసి అదే మన 26 సెకండ్ అవెన్యూలో న్యూయార్క్ సెంటర్కి వచ్చేసి 3 గంటలు కంటిన్యూస్గా లెక్చరు, కీర్తన, చాంటింగు కంటిన్యూ ప్రోగ్రామ్ అనమాట. ఎంతోమంది వచ్చారు, చాలామంది పాల్గొన్నారు, మొత్తం హాల్ అంతా నిండిపోయింది. సో అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు ప్రభుపాద వారిని. ఎంతోమంది అప్పుడు ప్రేమిస్తారు ప్రభుపాద వారిని, శిష్యులు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ప్రభుపాద వారి కోసం. సో ప్రభుపాద వారు రాగానే ఇప్పుడు ప్రభుపాద వారికి 72 సంవత్సరాలు అయినా కానీ ఆయన 72 సంవత్సరాల వయస్సు ఉన్నా కానీ ఏమాత్రం ఉత్సాహం మాత్రం లేకపోతే ఎనర్జీ లెవెల్స్, శక్తి కూడా ఏమీ తగ్గకుండా ప్రభుపాద వారు ఎంతో ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. సో ఇప్పుడు చేరుకున్నారు కదా టెంపుల్ హాల్, లేకపోతే న్యూయార్క్ సెంటర్లో ఏదైతే కింద స్టోర్ ఫ్రంట్ హాల్గా మారారు, టెంపుల్ హాల్గా. అక్కడ చూశారు ప్రభుపాద వారు, నేను లేని సమయంలో నా శిష్యులు ఇంకా దీన్ని బాగా డెవలప్ చేశారు. ముందున్న దానికన్నా ఇంకా డయాస్ని బాగా చేశారు, బాగా మార్చారు. ఇంకా కొత్త కొత్త పెయింటింగ్స్ కూడా ఇక్కడ వాల్స్ పైన, అంటే గోడల పైన కొత్త పెయింటింగ్స్ కూడా జదురాణి మాతాజీ డ్రా చేసి వేసింది. అంటే ప్రభుపాద వారు చూశారు, నేను లేని సమయంలో కూడా నా శిష్యులు నా ఆదేశాన్ని బాగా పాటించారు, అందుకనే వాళ్ళు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలిగారు అని ప్రభుపాద వారు వ్యక్తం చేస్తూ తన ఆనందాన్ని ఒక ఉదాహరణ కూడా ప్రస్తుతం చేశారనమాట. ఏం చెప్పారంటే, ఒక ఇంజనీర్ ఉంటాడు కదా, ఇంజనీరు ఆయనకు బాగా తెలుసు ఎలా ఏం చేయాలి పని, ఆ మొత్తం సైన్స్ లాజిక్ అంతా బాగా క్లియర్గా తెలుసు. అతని చేతి కింద పనిచేసే వ్యక్తి అతని ఇంజనీర్ కాదు, జస్ట్ ఒక వ్యక్తి. కానీ అతనికి ఎలా పనిచేస్తుంది, ఏం జరుగుతుంది ఏమి తెలియకున్నా, సంపూర్ణమైన జ్ఞానం లేకున్నా కానీ ఎలాగైతే శ్రీ ఇంజనీర్ ఎలాగైతే చెప్తాడో, ఇది చెయ్యి అది చెయ్యి, ఇలా చేయాలి అలా చేయాలని చూపిస్తాడో, అతను కనుక ఇంజనీర్ చెప్పినట్టుగా అలాగే పాటిస్తే కనుక ఆ కార్యం జరిగిపోతుంది. అది రిపేర్ అయ్యేది ఉంటే రిపేర్ అయిపోతుంది, అది నేను తయారు చేసేది ఉంటే తయారైపోతుంది. అతను ఇంజనీర్ కాకున్నా కానీ ఒకవేళ ఇంజనీర్ పని చేస్తే ఎలా జరుగుతుందో, ఈ వ్యక్తి కూడా ఇంజనీర్ యొక్క ఆదేశాలని సరిగ్గా పాటిస్తే అలాంటి రిజల్ట్, అలాంటి పరిణామం అనేది లభిస్తుందన్నమాట. సో అలా ఒక గురువు అంటే లేకున్నా కానీ ఆయన యొక్క వాణిని మనం విని సరిగ్గా మనం దాన్ని పాటిస్తే మనకు కూడా మంచి లాభం లభిస్తుంది, ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది అని ప్రభుపాద వారు చెప్తున్నారనమాట. ఇంకా ప్రభుపాద వారు చూశారు, ఇప్పుడు అందరితో ఇంటరాక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా తిరిగి, అంటే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఇప్పుడు న్యూయార్క్ వచ్చారు కదా, ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నారు ప్రభుపాద వారి. ఒక్కొక్కరు కలిసి ప్రభుపాద వారితో ఏదైనా సరే ఇప్పుడు ప్రభుపాద వారితో చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు. సో బ్రహ్మానంద ప్రభు చెప్తారు, నేను ఒక పోయం రాశాను ప్రభుపాద్ అని. ఆ పోయం ఒక అర్థం ఏంటో ఇలా ఉంది, ఎన్ని జన్మలు పడుతుందో నాకు ఒక్క రౌండ్, ఒక్క మాల హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి, నేను ధ్యానపూర్వకంగా జపం చేయడానికి ఎన్ని జన్మలు పడుతుందో నాకు, అప్పుడే నేను అసలైన సాఫల్యాన్ని సాధించిన వాడిని అవుతాను, అదే నా అసలైన సక్సెస్ అని నేను అనుకుంటాను అని ప్రభుపాద వారు చెప్తారంటే ప్రభుపాద వారు చూసి అనుకుంటారు, వీళ్ళు బాగా ఇప్పుడు ఉన్నతి చెందుతున్నారు భక్తి మార్గం. ఫస్ట్ డే ప్రభుపాద వారు వచ్చారు కదా, చాలా తర్వాత ప్రభుపాద వారు చూడడానికి, రిసీవ్ చేసుకోవడానికి చాలామంది వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఫస్ట్ డే అయిపోయింది, ఫ్యాన్ ఫేర్ అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డే పొద్దున్న మార్నింగ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఎవరైతే సీరియస్ శిష్యులు ఉన్నారో 12 మంది వాళ్ళే ముందున్నారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు రియల్ నెంబర్ ఉందన్నమాట. సో ప్రభుపాద వారు చూశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు మార్నింగ్ ప్రోగ్రామ్, జపం, కీర్తన. వీళ్ళు కీర్తనలో ప్రభుపాద వారు పాడుతుంటే రిపీట్ చేయడానికి అంటే కొంచెం అక్కడ ప్రభుపాద వారు అర్థమైందనమాట, వీళ్ళు కీర్తన కొంచెం అంత బాగా పాడలేకపోతున్నారు ముందు ఉన్నట్టుగా, కొంచెం కీర్తన కొంచెం నేను లేని పక్షంలో కొంచెం క్వాలిటీ డౌన్ అయింది అని. కొంచెం వీళ్ళు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు గురువు లేడు కదా కాసేపు కొన్ని రోజులు, అందుకే వీళ్ళందరూ కూడా కొంచెం ఆ విధంగా ఆ యొక్క లేని విషయాన్ని ఇక్కడ గ్రహిస్తున్నారు ప్రభుపాద వారు. సో ప్రభుపాద వారు తర్వాత లెక్చర్ ఇస్తున్నారు చైతన్య చరితామృతంలోంచి ప్రభుపాద వారు లెక్చర్ ఇస్తూ అంటే చెప్తూ లెక్చర్ చేస్తూ ప్రభుపాద వారు అంటారు, నేను శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్కి ఫ్లైట్లో వచ్చాను. సో ఆ వస్తున్నప్పుడు అది ఫ్లైటు మబ్బులలోంచి వెళ్తుందన్నమాట, ఆ మబ్బుల మధ్యలోంచి. సో ప్రభుపాద వారు అన్నారు, నేను అప్పుడు చూశాను అక్కడ నాకు క్లియర్గా పైన సూర్యుడు కనిపిస్తున్నాడు, ఇక్కడ అన్ని మబ్బులు ఉన్నాయి కనిపిస్తున్నాయి. తర్వాత ఫ్లైట్ కొంచెం కిందికి వెళ్ళినప్పుడు చూస్తే కిందంతా వెలుతురు లేదు, డల్గా ఉందన్నమాట. ఇప్పుడు మబ్బులు ఉన్నప్పుడు ఆకాశంలో బాగా
అప్పుడు మనకు ఆ రోజు సూర్యుడు వెళ్తారు కొంచెం తక్కువ కనిపిస్తుంది కదా, ఎందుకంటే మబ్బులన్నీ ఆ సూర్యుడిని కప్పేస్తాయి. అయినా మనకు వెలుతురు ఉంటుంది, ఎంతో అంతకన్నా తక్కువ ఉంటుంది, కొంచెం డల్గా కనిపిస్తుంది. అవునా? అలా ప్రభుపాల్ వారు ఆ ఉదాహరణను వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఆ సూర్యుడిని కృష్ణుడితో పోలుస్తున్నారు, ఈ మబ్బుల్ని మాయతో పోలుస్తున్నారు. ఈ ఇంకా ప్రభుపాల్ వారు అంటారా, నేను మబ్బుల నుంచి కిందికి వచ్చినాక, అంటే పైనుంచే ఆకాశంలో మబ్బుల నుంచి కింద చూస్తే భూమి వైపు, ఇక్కడ కింద అమెరికా వైపు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కూడా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇది మనం సృష్టించే గొప్ప గొప్ప బిల్డింగ్లు ఇవన్నీ కూడా, అంటే భగవంతుడి ముందు ఇవన్నీ కూడా చిన్నవి. మనం చేసే పెద్ద పెద్ద సృష్టి ఏందో భగవంతుడి సృష్టి ముందు చాలా అసలు చాలా చిన్నదనమాట. అంతేకాకుండా ఎలాగైతే సూర్యుడిని ఇప్పుడు ఈ మబ్బులు ఏదో కొంత సమయం వరకు కొంత ఏరియా మాత్రమే, అలాగని మబ్బులు కప్పేసినంత మాత్రాన అదేమీ మొత్తం సూర్యుడు వెళ్తురు ఇంకా మొత్తం విశ్వమంతా కూడా వెళ్ళకుండా ఆ మబ్బులు కప్పేయట్లేదు. ఓన్లీ ఆ స్థలము, కొంచెం స్థలం వరకే ఆ మబ్బులు ఆ సూర్యుడు ఒక వెలుతురిని ఆపేస్తున్నాయి కొద్దిగా పడకుండా. అలా కానీ మబ్బులు సూర్యుడిని వెలుతురిని లేకపోతే సూర్యుడు యొక్క కాంతిని సంపూర్ణంగా స్టాప్ చేయట్లేదు, ఆపేయట్లేదు, కప్పేయట్లేదు సూర్యుడిని. అది ఓన్లీ మన దృష్టి నుంచి సూర్యుడు కనిపించట్లేదు అంటే కాసేపటి వరకు ఆ మబ్బుల కారణంగా. ఈ మబ్బులు మాయతో పోలుస్తున్నారు ప్రభుపాలు. అలా మాయ కారణంగా మాయామోహితమై మనం భగవంతుడిని చూడలేకపోతున్నాం, లేకపోతే భగవంతుడిని అర్థం చేసుకోలేకపోతున్నాం సరిగ్గా. కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడు కూడా ఆయన ఈ మాయకి పైన అతీతంగా ఉంటాడు. మాయ ఎప్పుడు భగవంతుడిని ఏం చేయలేదు. ఎలాగైతే ఈ మబ్బులు సూర్యుడిని ఏం చేయలేవు, అవునా? అలాగే సూర్యుడు ఎప్పుడు కూడా మబ్బుల పైనే ఉంటాడు, అంటే ఆయన ఎప్పుడు కూడా మబ్బులకు అతీతం. అలాగే సూర్యుడు కూడా ఎప్పుడు కూడా ఆయన స్థానం అనేది ఎప్పుడు పైనే ఉంటుంది. అలాగే కృష్ణుడి స్థానం కూడా అందరికైనా పైనే ఉంటుంది అనేసి ఇలా ఎన్నో విషయాలు ప్రభుపాల్ వారు తన న్యాచురల్ అంటే చూస్తున్న ఉదాహరణ తీసుకొని చెప్తున్నారన్నమాట. నేను కనిపించిన ఒక ఉదాహరణ తీసుకొని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఇక్కడ మనకి. అప్పుడు తర్వాత ఒక అబ్బాయి చేయెత్తాడనమాట. నాకు ప్రశ్న, ఏంటి ప్రశ్న అంటే, ఎందుకు అలా మరి కొంతమంది మాత్రమే కృష్ణుడి దగ్గరికి, అంటే కృష్ణుడి చైతన్య మార్గంలోకి వస్తారు, ఇంకొకరు మాత్రం కృష్ణుడి దగ్గరికి రారు, ఎందుకలా అని. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఎందుకంటే ఎవరైనా కోరుకుంటే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, భగవంతుడిని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను, ఎవరైతే అలా కోరుకుంటారో వాళ్ళు మాత్రమే భగవంతుడి దగ్గరికి వస్తారు, కృష్ణ భావనామృతంలోకి వస్తారు. ఎవరైతే అనుకుంటారో నాకు భగవంతుడు అక్కర్లేదు, నాకు అవసరం లేదు, నేను భగవంతుడిని గురించి నేను తెలుసుకోవాలనుకోవటం లేదు, నేను నమ్మాలనుకోవటం లేదు, నేను వెళ్ళాలనుకోవట్లేదు, అలాంటి వారు వెళ్ళరు. కృష్ణుడు ప్రతి ఒక్క జీవాత్మకి స్వతంత్రతను ఇచ్చారు. సో ఆ స్వతంత్రతను మనం సరిగ్గా వినియోగించుకుంటే మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ స్వతంత్రత మనకి ఇచ్చారు, మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మనం కృష్ణుడి దగ్గరికి చేరుకోలేం అని ప్రభుపాల్ వారు చెప్తున్నారనమాట. అప్పుడు మనం ఇంకా భౌతిక ప్రపంచంలోనే ఉండాల్సింది. సో ఇలా అనమాట, ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రభుపాల్ వారు అందరికీ సమాధానాలు ఇస్తున్నారు. దాని తర్వాత అచ్యుతానందకి చెప్తారు ప్రసాదం రెడీ చేయమనేసి, వంట చేయమని లంచ్కి. దాని తర్వాత అప్పుడు సత్స్వరూప్ మహారాజు, అంటే అప్పుడు సత్స్వరూప్ ప్రభు ఆయన తీసుకొస్తారు ప్రభుపాల్ వారి దగ్గరికి. ప్రభుపాల్ వారు ఆయనకు ఒక టాస్క్ ఇచ్చారు కదా, చేయమని పని టైప్ చేయమని చెప్పారు. శ్రీకృష్ణ చైతన్య, మన చైతన్య మహాప్రభు యొక్క శిక్షణలు, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అనే పుస్తకాన్ని ఇప్పుడు రచిస్తున్నారు ప్రభుపాల్ వారు. అప్పుడు ఆ టైంలో మొత్తం అవన్నీ కూడా మనుస్క్రిప్ట్ అంతా రెడీ చేసి టైప్ చేసి తీసుకొచ్చారు సత్స్వరూప్ ప్రభుపాల్ వారి దగ్గరికి. సో ప్రభుపాదులు వారు అది చూసి దాని తర్వాత చాలా బాగుంది అనుకున్నారు. సో దాని తర్వాత ప్రభుపాల్ అంటే సత్స్వరూప్ ప్రభు అర్థమైందనమాట, ఈ ప్రభుపాల్ వారికి ఈ పుస్తక రచన అనేది ఆయన చాలా ప్రాధాన్యత ఇస్తారు దీనికి. ఇది నేను మరి బాగా ఈ సేవను చెయ్యాలి అంటే, మరి నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను వెల్ఫేర్ ఆఫీస్లో, అంటే ఆ ఉద్యోగం వదిలేస్తే నాకు ఇంకా ఎక్కువ సమయం దొరుకుతుంది, ఇంకా బాగా సేవ చేయగలనని ప్రభుపాల్ వారిని అడుగుతారు. స్వామీజీ మరి నేను ఇంకా బాగా ఈ సేవ చేయాలి అనుకుంటే సమయం ఇచ్చి అంటే మరి ఆ ఉద్యోగం వదిలేయాల్సి వస్తుంది, వదిలేయమంటారా అని. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, నో, ఆ ఉద్యోగం వదిలేయకు, ఆ ఉద్యోగం కంటిన్యూ చెయ్యి.
సో ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ప్రభుపాద వారిని అడిగి ఆయన మార్గదర్శనంలో వాళ్ళు అలాగే పాటిస్తున్నారనమాట. జదురాణి మాతాజీ ఆమె పెయింటింగ్స్ వేస్తుంది కదా, సో ఆమె వచ్చిందనమాట ప్రభుపాద వారి దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్న అడిగింది. ఇప్పుడు ఆమెకు ఒక పెయింటింగ్కి సంబంధించి ఒక ప్రశ్న ఉందన్నమాట. భగవంతుడు విష్ణువు మన హృదయంలో ఉంటారంటున్నారు, మరి ఎలా ఉంటారు, నేను పెయింటింగ్ వేయాలి, మరి ఎలా ఉంటారు, ఎలా తెలుసుకోవడం అని అడుగుతుంది ప్రభుపాద వారిని. సో ప్రభుపాద వారు అన్నారు, హృదయంలో ఉన్న విష్ణువు నేను చూడాలనుకుంటే 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి అని. సో ఆమెకి జదురాణి మాతాజీకి ఏం అర్థం కాలేదు. 1000 సంవత్సరాలు నేను ఎలా తపస్సు చేస్తాను అనుకుంటుంది. సో మళ్ళీ ప్రభుపాద వారు అంటారు, మళ్ళీ ఆమె అడుగుతుంది, అంటే ప్రభుపాద అంటే నేను అడిగేది ఏంటంటే విష్ణువు కూర్చొని ఉంటాడా, నించొని ఉంటాడా అని. ప్రభుపాద అంటారు, ఓ సరే. ప్రభుపాద వారు చెప్తారు, ఆయన నించొని ఉంటాడు విష్ణువు అని. సో ఆమె ముందే అడుగుతుంది ఇలా, కానీ ప్రభుపాద వారు ఫస్ట్ అలా చెప్తారన్నమాట, 1000 సంవత్సరాలు మీట్ అంటే మామూలుగా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తేనే కదా హృదయంలో ఉన్నది విష్ణు పరమాత్ముడు కనిపించేది. సో అందుకని ప్రభుపాద తర్వాత మళ్ళీ చూసి ఆమెని చెప్తారనమాట, విష్ణువు నించొని ఉంటాడు అని. సో ఆమె వెంటనే వెళ్ళిపోయి పెయింటింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. సో ఒకసారి జదురాణి మాతాజీ అప్పుడు ప్రభుపాద వారికి కంప్లైంట్ చేస్తుంది అనమాట, నాకు ఒంట్లో బాగుండట్లేదు, నాకు చాలా హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు వీక్ హెల్త్ ఉంది అని. సో అప్పుడు వెంటనే ప్రభుపాద వారు అచ్యుతానందకి, ఈ అచ్యుతానంద ప్రభు నువ్వు ఈ జదురాణి మాతాజీకి ప్రతిరోజు 2 గ్లాసులు అంటే రెండు పూటల పాలు తప్పకుండా ఆమెకి అందేలా చూడు అని. సో ఈ విధంగా ప్రభుపాద వారు చూస్తూ ఉంటారనమాట. అలా జదురాణి మాతాజీ పెయింటింగ్ చేస్తుంది, ఇంకో రూమ్లో అటువైపు విండో నుంచి కనిపిస్తుంది, ఆమె పెయింటింగ్ చేస్తుంది. సో ప్రభుపాద వారు చూసి ఆ మహామంత్రాన్ని అక్కడ రాయకు అని చెప్తున్నారు. అప్పుడు ఆమె ఏంటంటే ఒక సంకీర్తనం పెయింటింగ్ చేస్తుందన్నమాట. చైతన్య మహాప్రభు అందరూ సంకీర్తనం చేస్తున్నారు. సో చైతన్య మహాప్రభు పిక్చర్ కింద ఆమె హరే కృష్ణ మహామంత్రం రాస్తుంది అనమాట. సో వెంటనే ప్రభుపాద వారు చూసి అక్కడ రాయొద్దని చెప్తున్నారు. సో ఆమె అంటుంది, ప్రభుపాద్ మీరే కదా నన్ను ఇక్కడ రాయమని చెప్పారు అంటే, ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను, అక్కడ రాయొద్దు. ప్రభుపాద అంటారు, ఆ చైతన్య మహాప్రభు కింద రాయకు మహామంత్రాన్ని ఇంకో చోట రాయని చెప్తారు. సో ఈ విధంగా ప్రభుపాద వారు ప్రతి ఒక్కరికి అన్ని విషయాల్లో మార్గదర్శనం చేస్తూ ఉన్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారు. గర్గమునితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు గర్గముని ఏంటంటే అక్కడ ఉన్న అన్ని అకౌంట్స్ అంటే డబ్బులు ట్రెజరర్ అనమాట. సో అన్ని డబ్బులు రావడం ఖర్చు చేయడం అన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడు, డబ్బుల విషయాలు. సో ఆయన అడుగుతున్నాడు అనమాట అని చెప్తున్నాడు ప్రభుపాద వారికి. స్వామీజీ మన హరే కృష్ణ మనం రికార్డింగ్ చేశాం కదా అప్పుడు సీడీలో క్యాసెట్లు ఏవో. సో ఆ హరే కృష్ణ రికార్డ్ సేల్స్ బాగా ఉన్నాయి, బాగా నడుస్తున్నాయి. ఇంకా మన ఇన్సెన్స్ అంటే మనం అగరబత్తీలు అవి కూడా బాగా నడుస్తున్నాయి, సేల్ అంత బాగా నడుస్తుంది అని చెప్తారు. ఆయన డబ్బు విషయం ఆయన చూస్తున్నాడు కాబట్టి దాని గురించి చెప్తారు. ఇంకా దాంతో రాయరామ ఆయన ఎడిటర్, బ్యాక్ టు గాడ్ హెడ్ భగవద్ దర్శనం మ్యాగజైన్, బ్యాక్ టు గాడ్ మ్యాగజైన్కి ఎడిటరు. ఆయన దాని గురించి చెప్తాడు, అలా నడుస్తుంది, అది ఏం జరుగుతుంది కార్యాలు. ఇంకా అలాగే అతను కొంచెం ఇండైజెషన్ అంటే అజీర్ణత కలుగుతుందనే విషయాన్ని కూడా ప్రభుపాదకు వ్యక్తం చేస్తారు. రూపానుగ ప్రభు ఆయన మంచి జాబ్ అయితే చేస్తున్నాడు, బయట బాగానే ఉంది జాబ్ అయితే, కానీ అతను తన భార్యను కృష్ణ భావనామృతంలోకి తీసుకురావడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఆమెను ఒప్పించలేకపోతున్నాను అని ప్రభుపాద వారికి చెప్పుకుంటారు. అప్పుడు షూటీ అంటే ఆ యొక్క బిల్డింగ్ ఓనరు యజమాని. సో ఆయన అప్పుడప్పుడు వచ్చేవాడు, వచ్చి అక్కడ అట్నుంచి వెళ్ళేటప్పుడు డోర్ దగ్గరకు వచ్చి ప్రభుపాద చెప్పేవారు, మీ అబ్బాయిల మీద అంటే మీ శిష్యుల మీద ఆయన ఎప్పుడూ కంప్లైంట్స్ ఉంటాయి కదా అతనికి శిష్యుల మీద. ఆయనకి స్వామీజీ అంటే నా బాగా రెస్పెక్ట్ ఉంది, అభిమానం ఉంది, కానీ శిష్యుల పైన వేయలేదనమాట. కొంచెం శిష్యులు అంటే ఆయనకు కొంచెం తక్కువ చేసి చూస్తారు వాళ్ళని. సో ఇప్పుడు మళ్ళీ అలా అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ కంప్లైంట్స్ చేసి వెళ్తూ ఉంటారు శిష్యుల మీద. ఎనీవే, సో ఈ ప్రభుపాదుల వారి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిన సమయంలో ఇంకొక వ్యక్తి కొత్త మెంబర్ జాయిన్ అయ్యాడు అనమాట వీళ్ళ సెంటర్లో. అతని పేరు వచ్చేసి మైకల్ బ్లూమట్. ఇప్పుడు ఆయన్ని కూడా ప్రభుపాద వారు కలుస్తున్నారు. సో ఈ మైకల్ అతను ఏంటంటే ముందు బాగా ఇవే డ్రగ్స్ నషా పదార్థాలన్నీ తీసుకొని అతను కొంచెం బాగా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట ట్రీట్మెంట్ కోసం. అటువంటి పరిస్థితికి చేరుకున్నాడు అతను. ఇప్పుడు మళ్ళీ అతను టెంపుల్కి వచ్చి ఇప్పుడు ఆయన మొత్తం సెట్ అయిపోయింది, టెంపుల్లో బాగా సేవ చేస్తున్నాడు, బాగా భక్తి చేసుకుంటున్నాడు. సో ఆ సమయంలో అతన్ని చూడడానికి కలవడానికి అప్పుడప్పుడు వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు వచ్చేవారనమాట. సో అలా తల్లిదండ్రులు వచ్చి అలా వచ్చినప్పుడు కలిశారు ప్రభుపాద వారిని, స్వామీజీని కలిశారు. వాళ్ళ తండ్రికి కొంచెం స్వామీజీ పైన కొంచెం అనుమానం, నమ్మకం కలగట్లేదు స్వామీజీని చూసి. కానీ వాళ్ళ వైఫ్ అంటే మైకల్ తల్లి, ఆమెకు మాత్రం స్వామీజీ బాగా
అథెంటిక్, ఈయన ఎంతో ప్రామాణికమైన వ్యక్తి అనే విషయాన్ని గ్రహించి ఆమె స్వీకరించింది స్వామీజీ, ఆమెకు అలా అనిపించారు. కానీ ఈయన వాళ్ళ నాన్న మాత్రం, బ్లూమట్ వాళ్ళ నాన్న అంటే మైకల్ వాళ్ళ నాన్న మిస్టర్ బ్లూమట్, ఆయనకు మాత్రం అంతగా లేదు నమ్మకం. సో అతను అన్నారు ఒకసారి స్వామీజీతోని, స్వామీజీ గారు మీరు ఇక్కడ ఉన్నాడు సరే, మాకేమో పెద్దగా అభ్యంతరం లేదు మా అబ్బాయి ఇక్కడ జాయిన్ అయినందుకు, కానీ నాకేంటంటే ఏదన్నా కొంచెం సమాజానికి సేవ చేసేటట్టుగా ఏదైనా ప్రాక్టికల్ పని ఏదైనా చేస్తే జీవితంలో బాగుంటుంది కదా, ఇలా జస్ట్ ఇక్కడ ఉండి ఏదో భజన కీర్తనలు చేసుకుంటే ఏమి అన్నట్టుగా అతను స్వామీజీకి చెప్తున్నాడు. స్వామీజీ అన్నారు, మరి ఏం చేయాలనుకుంటున్నారు? ఒక మంచి బయటికి వెళ్ళి నేను మా అబ్బాయి డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, డాక్టర్ అవ్వడం వల్ల ఎంతోమందికి సేవ చేయొచ్చు, ఎంతోమంది ప్రాణాలు రక్షించవచ్చు, ఎంతోమంది దుఃఖాల నుంచి ముక్తి వాళ్ళకి ప్రసాదించవచ్చు అని. అప్పుడు ప్రభుపాల్ వారు అంటే స్వామీజీ ప్రభుపాల్ వారు అన్నారు, ఈ కృష్ణ భావనామృతాన్ని ఎవరైనా వ్యక్తి స్వీకరిస్తే, అతను కృష్ణ భావనామృతం అయిపోతే, అతను భక్తుడిగా మారితే అతను ఎంతోమంది దుఃఖాల్ని సమూలంగా నాశనం చేయగలడు. బయట ప్రపంచంలో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, అయినా కానీ ఎంతోమంది ఎన్నో రోగాలతో ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నారు. ఈ డాక్టర్లు సమూలంగా అయితే బాధను సమూలంగా తీసేయలేరు, తొలగింప చేయలేరు. కానీ ఒక కృష్ణ భావనామృతంలో వచ్చిన వ్యక్తి మాత్రం తప్పకుండా ఒక వ్యక్తి యొక్క దుఃఖాన్ని మూలం నుంచి తీసేయచ్చు. సో అందుకనే ఈ కృష్ణ భావనామృతం అనేది, ఈయన పాటించే ఈ కృష్ణ భావనామృతం చాలా ఇంకా ఈ డాక్టర్ వృత్తి కన్నా కూడా ఎంతో విలువైనది అని ప్రభుపాల్ వారు వాళ్ళ తండ్రికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ అతను ప్రభుపాల్ వారి వాక్యాలు విని ఆయనకి ఇంకా ఒప్పుకోడు అనమాట. కానీ స్వామీజీ అంటే ఆయనకి ఇలా సంభాషణల ద్వారా ఆయన పైన అభిమానం మాత్రం పెరిగింది, అతన్ని సమ్మానిస్తారు. కానీ అతని అభిప్రాయాన్ని మాత్రం, అతను చెప్పిన వాక్యాలను మాత్రం ఇంకా సంపూర్ణంగా స్వీకరించరు. సో అలా అప్పుడప్పుడు ప్రభుపాల్ వారిని దర్శించుకుంటారు, వాళ్ళ అబ్బాయిని చూడడానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అలా నడుస్తుంది అనమాట. సో ఇలా అందరితో ప్రభుపాల్ వారి అక్కడున్న సెంటర్లో ఉన్న శిష్యులందరితో ఎలా ఇంటరాక్ట్ చేస్తున్నారు అనేది అనమాట ఇక్కడ. సో మనం ఎన్నో ఇలా చూడొచ్చు, ఎలా ప్రభుపాల్ వారు అందరినీ గైడ్ చేస్తున్నారు, అన్ని విషయాల్లో చర్చిస్తున్నారు అందరినీ. సో బ్రహ్మానంద ప్రభు వచ్చి ప్రభుపాల్ వారితో మాట్లాడుతున్నారు. ప్రభుపాల్ వారితో ఇప్పుడు మరి ప్రభుపాల్ వారి అమెరికాలో పర్మనెంట్ వీసా ఇంకా లేదు ప్రభుపాల్ వారి దగ్గర ఉండడానికి. సో ఇప్పుడు మళ్ళీ టైం అయిపోతుంది, మళ్ళీ వీసా ఇప్పటివరకు ప్రభుపాల్ వారితో 1965లో వచ్చారు. ఆయన ప్రతిసారి వీసాని ఎక్స్టెండ్ చేసుకుంటూ దాన్ని కొనసాగిస్తూ, ఏదైతే విజిటింగ్ టెంపరీ వీసానే కొనసాగిస్తూ ఇప్పటివరకు ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పేశారు, ఇంకా మేము ఇలా ఎక్స్టెండ్ చేయము అని. ఎక్స్టెండ్ చేయము అంటే మరి ఏదైనా పర్మనెంట్ వీసా మీకు అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అంటే అమెరికాలో పర్మనెంట్గా ఉండేటట్టు రెసిడెన్సీ అన్న దొరకాలి. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు, విఫలమయ్యారు. మరి ఇప్పుడు మరి ఈ వీసా ఎక్స్టెండ్ అవ్వకపోతే మరి పరిస్థితి ఏంటి? ప్రభుపాల్ వారు అంటారు, మీ అమెరికా గవర్నమెంట్ వాళ్ళకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదనుకుంటాను, నన్ను ఇక్కడ నుంచి పంపించాలనుకుంటారు, మరి నేను తిరిగి ఇండియాకి భారతదేశానికి వెళ్ళిపోవాల్సిందే అని అంటారు ప్రభుపాల్ వారు. సో ఇలా అనగానే వాళ్ళందరూ బ్రహ్మానంద ప్రభు అంటున్నారు, మేమందరికి మాకెంతో కంగారు వచ్చేసింది. అరే ఇప్పుడు ప్రభుపాల్ వారు వెళ్ళిపోతే ఈ టైంలో ఇలా వీసా ఎక్స్టెండ్ అవ్వకుండా భారతదేశానికి మేమంతా ఏమైపోతాము? మేము ఇప్పుడే భక్తిలో జస్ట్ మా భక్తి జీవితం మొదలైంది, ఇంకా ప్రభుపాల్ వారు ఇప్పుడు ఈ టైంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ మేము భౌతిక ప్రపంచంలో పడిపోతామేమో, ఈ మాయా ప్రపంచంలో అని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రభుపాల్ వారు కూడా అనుకుంటున్నారు. ఏమని? ప్రభుపాల్ వారు కూడా అనుకుంటున్నారు, ఇప్పుడు నేను ప్రచారం చేయాలి అమెరికాలో, మరి ఇప్పుడు ఇక్కడ ఈ వీసా ఎక్స్టెండ్ అవ్వకపోతే ఎలా ప్రచారం చేయడం? మళ్ళీ ప్రభుపాల్ వారి ఉద్దేశం కూడా ఇంకా ప్రచారం చేయాలని. సో ఇలా నడుస్తుంది ఆలోచన. సో ఎన్నో విషయాలు. సో ఫైనల్గా బ్రహ్మానంద ప్రభు ఒక లాయర్ని తో మాట్లాడతారు, తీసుకొని వచ్చి ఆయనతో మాట్లాడి ఇంకా ఏవైతే వర్క్ కావాలో చూసి కనీసం ఇప్పట్లో వెంటనే ఇలా ప్రభుపాల్ వారి ఇక్కడ నుంచి అమెరికాను వదిలి తిరిగి వెళ్ళిపోవాలనే పరిస్థితి నుంచి మాత్రం బయటపడేలా ఆయన కార్యం చేస్తారు. కానీ ప్రభుపాల్ వారు ఆలోచిస్తున్నారు, ఎలాగైనా సరే మనం మేబీ నాకు ఒక పర్మనెంట్ రెసిడెన్సీ, పర్మనెంట్ వీసా అయితే దొరకాలి, మేబీ మాంట్రియల్కి వెళ్తే అక్కడ ఏమైనా లభిస్తుందేమో పర్మనెంట్ వీసా, ట్రై చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట. సో అప్పటికి ప్రభుపాల్ వారికి బ్రహ్మానంద ప్రభు చెప్తున్నారు, ఇప్పుడు
స్వామీజీ ప్రభుపాల్ వారు మరి మన మనుస్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. మరి భగవద్గీత మీకు చాలా ఇష్టం, మీరు చాలా ముఖ్యమైన పుస్తకం ప్రచురితం పబ్లిష్ చేయాలనుకుంటున్నారు అన్నారు నాతో పాటు. మరి మనము ఇప్పుడు దాని గురించి ఆలోచించాలేమో, ఎక్కడ పబ్లిష్ చేయాలి, ఎన్ని పబ్లిష్ చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది. అంటే ప్రభుపాల్ వారు తప్పకుండా దీని గురించి అన్ని మనము కనుక్కోవాలి. దీన్ని తప్పకుండా భగవద్గీతను ప్రచురించాలి. ఎందుకంటే ఈ పుస్తకాలు ఒక్కటే నా ఆశ. ఎందుకంటే ప్రభుపాల్ వారు తెలుసు ఇప్పుడు ఈ పుస్తకాల మాధ్యంతోనే ఆయన ప్రచారం పెద్ద ఎత్తున చేయొచ్చు అని, పుస్తక వితరణ ద్వారా. సో ఈ విధంగా దాని తర్వాత ఇంకా ప్రభుపాల్ వారికి బ్రహ్మానంద ప్రభు ఒక ఎంతో ముఖ్యమైన విషయం మనం లాస్ట్ టైం చర్చించుకున్నాము. మిస్టర్ ప్రైస్ చేసిన మోసం, వీళ్ళు కోల్పోయిన $6,000 దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇలా చెప్పగానే ప్రభుపాల్ వారు అన్నారు, వాళ్ళు ఏవైతే డబ్బులు మనని మోసం చేసి తీసుకున్నారో మనం ఎలాగైనా సరే తిరిగి ఆ డబ్బుల్ని మనము వాళ్ళ దగ్గర నుంచి చేపట్టాల్సిందే, వాపస్ తెచ్చుకోవాల్సిందే. సో అప్పుడు మరి ప్రభుపాల్ వారు అంటారు, నువ్వు వెళ్ళి ఎవరైతే ఉన్నారో దానికి వ్యక్తులు వీళ్ళందరూ, ఈ టైలరు ఇంకా ప్రైసు, వాళ్ళకి చెప్పు. ఏమని ప్రభుపాల్ వారు అంటారు, అప్పుడు మిస్టర్ ప్రైస్ అనేవారు కదా ప్రతిసారి, ప్రభుపాల్ వారు అనేవారు యువర్ ఎక్సలెన్సీ అని. సో చెప్పు వెళ్ళి వాళ్ళకి, యువర్ ఎక్సలెన్సీ వచ్చేసారు, ఇప్పుడు మీరు గనక మమ్మల్ని మోసం చేసి తీసుకున్న డబ్బులు గనక తిరిగి ఇవ్వలేకపోతే మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తారంట, మరి జాగ్రత్త, వెంటనే డబ్బులు ఇచ్చేసేయండి అనేసి బ్రహ్మానంద ప్రభు వెళ్ళి ప్రభుపాల్ వారు చెప్పినట్టు చెప్పేశారు. దెబ్బకే వాళ్ళకి కొంచెం భయం పుట్టి ప్రైస్, టైలరు ఇద్దరు కూడా, మామూలుగా టైలర్ $5,000 తీసుకున్నాడు ప్రైస్ ద్వారా, ప్రైస్ ఏమో $1,000 నొక్కేశారు. సో వెంటనే టైలర్ కూడా చాలా మటుకు $5,000 ఆల్మోస్ట్ మొత్తం కొంచెం ఉంచుకొని, అంటే కొంచెం ఖర్చు అయింది ఏదో ఒకటి, మ్యాక్సిమం డబ్బులు రిటర్న్ ఇచ్చేశాడు. ఇంకా ప్రైస్ కూడా $1,000 $750 తిరిగి ఇచ్చేశాడు. దాని తర్వాత ఇక కొన్ని డబ్బులు అయితే ఖర్చు అయ్యాయండి, లీగల్ ఛార్జెస్ అని, లీగల్ సర్వీసెస్ అనేసి. కొంచెము ఇక్కడ మనకి చాట్లో ఎవరో మాటికి రాస్తున్నారు, ఆత్మ గురించి చెప్పింది ప్రభు ప్లీజ్ అని. చాలాసార్లు మెసేజ్ పెట్టారు, కానీ మామూలుగా మనం ఆత్మ గురించి ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. అది వేరే భగవద్గీతలో చెప్పినప్పుడు చర్చించుకున్నారు, 2వ అధ్యాయం క్లాస్ మీరు వినొచ్చు. ఇప్పుడు ప్రభుపాల్ లీలామృతం కంటిన్యూ చేద్దామంట. సో మేబీ సపరేట్ వీడియోస్ ఏదైనా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మీ యొక్క ఇంట్రెస్ట్కి. సో మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము ప్రభుపాల్ వారి లీలామృతం. సో దాని తర్వాత కొన్ని డబ్బులు అలా కొన్ని లీగల్ సర్వీసెస్కి కొంచెం లాస్ అయ్యి ఒక $1,000 ఖర్చు అయిపోయాయి అంతే. సో ప్రభుపాల్ వారుకి ఇలా బ్రహ్మానంద ప్రభు వచ్చి తిరిగి మొత్తం లెక్కలప్పు చెప్తే ప్రభుపాల్ వారికి అంటారు, మనము పులితో పెట్టుకుంటే చిన్న చిన్న గాయాలు అవుతాయిలే, దాని గురించి మనం బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పులితో యుద్ధం చేస్తున్నారనుకోండి, అప్పుడు మరి కొంచెం గాయాలు అయితే అవుతాయి కదా. మీరు గెలిచారనుకోండి యుద్ధంలో, పులిని ఓడించేశారనుకోండి, మరి చిన్న గాయాలు జరగచ్చు. అలాగే అంటే ఇప్పుడు మనం అటువంటి వాళ్ళతో ఎదుర్కొన్నాం, మరి వాళ్ళ దగ్గర నుంచి మనం మన డబ్బులు తెచ్చుకోగలిగాము, ఏదో కొంచెం లాస్ మరి జరుగుతుంది ఆ ప్రాసెస్లో, పర్వాలేదులే అని. సో ఎంతో ఆనందంతో ప్రభుపాల్ వారు కీర్తానంద ప్రభుకి మాంట్రియల్లో లెటర్ రాస్తారనమాట. కీర్తానంద ప్రభు మాంట్రియల్లో ఉన్నారు, ఆయనకి లెటర్ రాస్తారు. మేమెంతో సక్సెస్ఫుల్గా, ఎంతో విజయవంతంగా ఈ యొక్క ప్రైసు ఏదైతే మమ్మల్ని మోసం చేసి $6,000 తీసేసుకున్నారో మన దగ్గర నుంచి మోసం చేసి, అందులోంచి నేను మొత్తం ఇప్పుడు $5,000 ఏదైతే వారు తీసుకున్నారో వీళ్ళందరూ కలిసి $4,227 నేను తిరిగి ఆ డబ్బుల్ని తీసుకోగలిగాను. వాళ్ళు మొత్తం తినేశారు మన డబ్బుల్ని, ఆ తిన్నా కానీ వాడి కడుపులోంచి నేను మళ్ళీ వాపస్ తీసుకొని రాగలిగాను అని చెప్తారనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు చాలా బాగా మీరు ఆలోచించవచ్చు, ఎంత అద్భుతంగా వాళ్ళందరూ మోసపోయిన డబ్బుల్ని కూడా తిరిగి రాబట్టగలిగారు. చాలా ఎక్స్పర్ట్ అనమాట ప్రభుపాల్ వారు. ఎలా డీల్ చేయాలి భౌతిక ప్రపంచంలో వ్యక్తులతో కూడా నేర్చుకోవచ్చు మనం. సో అన్ని విషయాలు ప్రభుపాల్ వారు చాలా ఎక్స్పర్ట్.
సో జై శ్రీ ప్రభుపాద్. సో దాని తర్వాత ప్రభుపాద్ వారు ఇంకా ఎక్కడ తగ్గట్లేదు ప్రచారం చేయటంలో. ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఒకసారి ఒక అవకాశం దొరికింది, అది టీవీ షో అనమాట. అలన్ బుర్క్ అనే ఒక వ్యక్తి టీవీ షోకి పిలిచారు. ఇప్పుడు ఈ అలన్ బుర్క్ టీవీ షో వినగానే మన భక్తులందరూ కొంచెం భయపడ్డారనమాట. ఎందుకు అంటే ఈ అలన్ బుర్క్ అనే వ్యక్తి ఇతను యాంకర్ లాగా అనమాట. ఆ టీవీ షోలో అంటే ప్రతిసారి ఆయన ఒకరిని గెస్ట్గా పిలుస్తారు. ఇంకా ఎటువంటి ప్రశ్న అడుగుతారంటే ఆ ప్రశ్న ద్వారా ఆ వ్యక్తిని ఎవరినైతే గెస్ట్గా పిలిచారో రాజు, ఆ వ్యక్తిని బాగా అవమానిస్తారు, వారిని ఎంతో భయపెట్టిస్తారు. ఇంకా వారి యొక్క అందరి ముందు వారి పరువును తీసేస్తారనమాట. ఈ విధంగా అవహేళన చేస్తారు అందరి ముందర వాళ్ళని. ఆ విధంగా అతను ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడతాడు అనమాట. చాలా ఇబ్బంది పెడతాడు. గెస్ట్లు ఎవరు వచ్చినా సరే అలా ఈ విధంగా అతను ఇబ్బంది పెట్టడానికి అతను చాలా ప్రఖ్యాత అనమాట. అందుకే ఇప్పుడు మరి ఏం జరుగుతుందని. సో ఈ విధంగా అంటే ఇంకా సిగరెట్ కూడా తాగుతూ ఉంటాడంట అలా ఇబ్బంది పెడుతూ. సో ఎనీవేస్, ప్రభుపాద్ వారు మరి ఒప్పుకుంటారు, ఆ ఇన్విటేషన్ని స్వీకరిస్తారు, వెళ్తారనమాట. సో వెళ్ళగానే మిస్టర్ బ్రూక్, ఆయనకు సిగరెట్ అలవాటు కదా ఎప్పటిలాగే, ఆ గెస్ట్ని అడిగి గెస్ట్ ముందే తాగుతూ ఉంటాడు సిగరెట్. ప్రభుపాద్ వారు కూడా అడిగారు, నేను సిగరెట్ తాగొచ్చాను. ప్రభుపాద్ వారు అన్నారు, సరే తాగు. సో సిగరెట్ తాగుతూ ఇంకా అందరికీ గెస్ట్కి ఇంట్రడ్యూస్ చేస్తారంట. అంటే ప్రోగ్రామ్కి ముందే సిగరెట్ తాగేశాడు. తర్వాత అందరి గెస్ట్కి టీవీ షోలో హీఈస్ ద రియల్ స్వామి, ఇతను రియల్ స్వామి అని ఇంట్రడ్యూషన్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత మొదటి ప్రశ్న అడుగుతున్నారు, స్వామీజీ మీరు సెక్స్కి ఎందుకు అగెయిన్స్ట్, అంటే మైథునాన్ని చేసుకోకూడదు అని మీరు ప్రచారం చేస్తూ ఉంటారు, మీరు మైథునానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఇలా మైథునం చేయకూడదు ఇలా అని. ప్రభుపాద్ ద్వారా నేను ఎప్పుడు వ్యతిరేకించలేదే. నేను అన్నది ఏంటంటే వివాహం చేసుకొని కృష్ణ భావనామృతంలో సంతానాన్ని ఉత్పన్నం చేయడానికి మాత్రమే మైథునాన్ని వినియోగించాలి, అందుకని మైథునం చేయాలి, అది నేను అన్నది. నేను ఎప్పుడు వద్దని చెప్పలేదే, నేను ఎప్పుడు వ్యతిరేకించలేదురే అన్నాడు ప్రభుపాద్ గారు. అప్పుడు వెంటనే బుర్క్ అన్నాడు, మిస్టర్ బుర్క్, వివాహేతర సంబంధం లేకపోతే అవైద్య స్త్రీ సంఘం లేకపోతే వివాహం లేకుండా కూడా ఇలా మైథునం చేసుకుంటే అందులో తప్పేముంది, అందులో ఎందుకు చేసుకోకూడదు అని ప్రశ్న అడుగుతాడు. ప్రభుపాద్ వారు ఆయనకి ఏం సమాధానం ఇస్తారో తెలుసా? ప్రభుపాద్ వారు అంటారు, చూడు, జీవిత లక్ష్యం, మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం, అవునా? దీనికోసం ప్రయత్నించాలి, దీనికోసం మనసుని దానిపైన పెట్టాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఈ విధంగా ఎప్పుడు హరే కృష్ణ, కొంచెం ఇంటర్నెట్ కొద్దిగా ప్రాబ్లం వచ్చినట్టుంది. ఓకే, ఐ థింక్ నౌ ఇట్ ఈస్ ఫైన్. ఓకే, సో ప్రభుపాద్ ద్వారా అంటారనమాట, మనిషి జీవితం యొక్క లక్ష్యము ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం, దానికోసం ప్రయత్నించాలి, మనసంతా దానిపైన పెట్టాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఎప్పుడు మైథునం గురించి ఆలోచిస్తూ ఎప్పుడు కొత్త కొత్త వారితో ఎలా మైథునం చేస్తూ ఉండాలి అని ఎప్పుడు తన మనస్సంతా దాని మీదనే పెడితే మరి ఎప్పుడు ఆత్మసాక్షాత్కారం గురించి ఆలోచించేది, మనస్సుని దానిపైన పెట్టడం ఎలా సంభవం అని అన్నాడు అనమాట. కాదు కదా అంటే అవుననేసి బురుకు అంగీకరించాడు. మామూలుగా ఏంటంటే ఆయన ప్రశ్నలు వేయడంతో గెస్ట్లు తడబడిపోతారు, ఏం చెప్పాలో సమాధానం తెలియక. ఇక్కడ ప్రభుపాద్ వారు ఎలా సమాధానం ఇచ్చారంటే బురుకు కూడా అంగీకరించాల్సి వచ్చింది. సో ఆ విధంగా ఆయన బురుకు అడిగిన అన్ని ప్రశ్నలకి అదేవిధంగా ప్రభుపాద్ వారు సమాధానం ఇవ్వడంతో ఫైనల్గా ప్రభుపాద్ వారిని అన్నారనమాట బురుకు, ఏమని, ఎ వెరీ చార్మింగ్ జెంటిల్మెన్, ఇతను చాలా మంచి ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తి అని అందరికీ చెప్పేసి ఎండ్ చేశారన్నమాట టీవీ షోని. దాని తర్వాత ప్రభుపాద్ వారు ఇప్పుడు తిరిగి టెంపుల్కి వెళ్తున్నారు. వెళ్ళే దారిలోనే ప్రభుపాద్ వారు అంటున్నారనమాట, అక్కడ టీవీ షోలో ఎన్నో లైట్లు పెట్టేశారు ముందు. ఎన్ని లైట్లు పెట్టారంటే ఆ లైట్లతో నాకు అంతా అసలు ఆ కళ్ళు మీద నా ఫేస్ మీద అన్ని లైట్లు పడేసరికి నాకు బాగా హెడ్ఏక్గా అనిపించింది. అంటే ఒక విధంగా ఒకసారి అనిపించింది నేను ఇంకా కంటిన్యూ చేయలేనేమో అని ఇంటర్వ్యూని, అలా కూడా అనిపించింది, తిరిగి వెళ్ళిపోవాలేమో మధ్యలోంచే అనిపించింది, కానీ ఎలాగో భగవంతుడి దయ వల్ల చేయగలిగానని. సో అలా
ఒకసారి అంటే ప్రభుపాల్ వారు వ్యక్తం చేశారనమాట, కొంచెం అది ఇబ్బందికరంగా ఉండే నాకు అనేసి. సో ఇక్కడ నుంచి మనం చూస్తాము ప్రభుపాల్ వారు ఇప్పుడు కొంచెం హెల్త్ క్రైసిస్ అంటే శారీరకంగా కొంచెం ఇబ్బందులను ఎదుర్కొనడం స్టార్ట్ అవుతుంది. సో ఒకరోజు ప్రభుపాల్ వారు అలా లెక్చర్ డయాస్ మీద కూర్చొని ఇస్తున్నప్పుడు చూశారు, రూపానగ దగ్గరగా కూర్చున్నప్పుడు రూపానగ ప్రభు చూశారు స్వామీజీ హ్యాండ్ బాగా షేక్ అవుతుందని, వణుకుతుందని. కీర్తానంద ప్రభు కొన్ని మాసాల ముందు ఆయన కూడా ఒకసారి గ్రహించాడు. ప్రభుపాల్ వారు ఒకరోజు కొద్దిగా లేట్గా పడుకున్నప్పుడు, అంటే ప్రోగ్రాంలో బిజీగా ఉండి లేట్ అయిపోయి పడుకున్నప్పుడు కొంచెం హార్ట్ స్కిప్ అవుతుంది, అంటే కొంచెం గుండె నొప్పిగా ఉన్నట్టుగా ఆయనకు వ్యక్తం చేశారు. ఆ రోజు కొంచెం శరీరం కూడా అంటే కొంచెం వీక్గా ఉండి కొంచెం సిక్గా ఉండే అనమాట. కానీ ప్రభుపాల్ వారు అన్నారు, నాకు ఎంత బాధ కలిగినా కానీ ఎంత నాకు ఇబ్బంది ఉన్నా కానీ కీర్తానంద ప్రభు చెప్పారు, ఎప్పుడు కూడా నువ్వు డాక్టర్ని పిలవకు, నన్ను ఎప్పుడు హాస్పిటల్కు తీసుకొని వెళ్ళొద్దు. ఇలా నాకేమైనా కఠినమైన పరిస్థితి ఏదైనా ఇబ్బంది అయితే నువ్వు నాకు జపమాల ఇవ్వు, హరే కృష్ణ జపం చేయడం అంతే నేను చేసేది, అంతే చేయాలనుకుంటున్నాను. సో ఇలా స్వామీజీ అయితే మరి ప్రచారం చేస్తున్నారు, ఆయన శిష్యులు కూడా స్వామీజీని ప్రభుపాల్ వారిని ఎప్పుడూ అడ్డుకోవట్లేదు, కొంచెం మీరు రెస్ట్ తీసుకోండి, ఇంతగా ఎక్కువగా ప్రచారం చేయడం మీకు శరీరానికి ఇబ్బంది కలిగించవచ్చు అని కూడా అనట్లేదు. ఎందుకంటే చాలామంది అక్కడ ఏంటంటే స్వామీజీ ఉన్నారు, స్వామీజీ కీర్తన చేస్తున్నారు, స్వామీజీ లెక్చర్ ఇస్తున్నారు, అదే ఉత్సాహంలో స్వామీజీ శుద్ధ భక్తుడు, భగవంతుడి యొక్క ప్రతినిధి, అతనికి ఏమీ కాదు. స్వామీజీ ఇప్పుడు 72 వయస్సు, 72 సంవత్సరాల వయస్సు ఆయనకి, అయినా కానీ వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయి స్వామీజీకి ఏం కాదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎప్పుడు కూడా స్వామీజీతో పాటే ఉత్సాహంగా పాల్గొంటున్నారు, కీర్తనలో కానీ భక్తిలో కానీ. ఇంకా స్వామీజీ అంటే ప్రభుపాల్ వారికి కూడా ఇలా ఎవరైనా అడ్డుకుంటే ప్రచారం చేయొద్దు, ఆ ప్రోగ్రాంకి వెళ్ళకండి, రెస్ట్ తీసుకోండి అంటే ఆయనకు కూడా ఇష్టం ఉండదు. ఆయన ఎప్పుడు ఆయన ప్రచారం చేయాలనే ఉత్సాహంలో ఉంటుంది ఎప్పుడు ఎల్లప్పుడూ. సో అందుకే ఆయన ఎవరు ఆపలేదు, కృష్ణుడి ప్రతినిధి, ఆయన ముందుకెళ్ళి ప్రచారం చేస్తూనే ఉన్నారు. సో ఇంకా అంటే ఒకసారి తన శిష్యుల యొక్క గ్రాండ్ మదరు, 1 సెకండ్ అండి, ఈరోజు నేను చూసుకోలేదు, అన్ని ఛార్జింగ్ అంతా అయిపోతుంది, అందుకే ఇప్పుడు కనెక్ట్ చేశాను. సో ఈ విధంగా ఓకే మనము చర్చించుకుంటున్నాము. ఒకసారి ఒక శిష్యులు ఈ యొక్క గ్రాండ్ మదరు అంటే వాళ్ళ అమ్మమ్మనో నాన్నమ్మనో తెలియదు, ఒక లెటర్ రాస్తే ఇలా ఆమె చాలా బాధపడుతుంది, వయసు అయిపోయింది అనేసి. ప్రభుపాల్ వారు అంటారు, శరీరము వయసు అయిపోయినప్పుడు తప్పకుండా ఎన్నో రకాల ఇబ్బందులను ఇస్తుంది, రకరకాల బాధలు, రకరకాల నొప్పులు ఉంటాయి. కానీ మనం ఒకవేళ భగవంతుడి నామాన్ని స్వీకరించి ఈ భగవత్ చేతనతో మనం నిండిపోయి భగవద్నామాన్ని తీసుకుంటే ఇవన్నీ మర్చిపోగలము అని రాస్తారనమాట. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు కూడా వయసు అయిపోయింది, ఇప్పుడు 72 సంవత్సరాలు. కానీ ప్రభుపాల్ వారు అసలు ఆ విషయాన్ని మర్చిపోయారు. ఒక యువ అవస్థలో ఎటువంటి ఎంతూజియాజం ఉంటుందో ఆ ఎనర్జీ, అంత శక్తి, అంత ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు మనం చూస్తాం కూడా ప్రభుపాల్ వారు చాలా ఫాస్ట్ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆయన వెనకాల డివోటీస్ ఇంకా ఆయన శిష్యులు ప్రభుపాద్ స్పీడ్ని మ్యాచ్ చేయలేకపోతున్నారు, వాళ్ళు వెనకబడిపోతున్నారు, ప్రభుపాల్ వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. చాలాసార్లు అలా జరుగుతుంది. సో ప్రభుపాల్ వారు అలా అందరికీ కూడా మంచి సలహాలు, మార్గదర్శనం చేస్తూ ఉన్నారనమాట. సో ఒక విధంగా ప్రభుపాల్ వారి హెల్త్ బాగానే ఉందనిపిస్తుంది, ఎందుకంటే ఆయన పొద్దున కూడా చల్లనీళ్ళతో స్నానం చేస్తున్నారు, మృదంగం వాయిస్తున్నారు, మార్నింగ్ వాక్ వెళ్తున్నారు, కీర్తన చేస్తున్నారు, ప్రవచనాలు ఇస్తున్నారు, ఎక్కడ తగ్గట్లేదు. ఒకసారి ఒక ఆహ్వానం వచ్చిందన్న ప్రభుపాల్ వారికి ఒక ప్రోగ్రాంలో. ఆ ప్రోగ్రాం కూడా మళ్ళీ అది అన్ని ఎల్ఎస్డి, ఈ డ్రగ్స్ లీడర్సు, రాక్ బ్యాండ్స్ వీళ్ళందరూ కలిసి ఏదో కాస్మిక్ లవ్ ఇన్ అనే ఒక ఫండ్ రైజింగ్ షో అనమాట, అది ఆర్గనైజ్ చేశారు. దానికి ఒక దానికి ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, దానికి లూయిస్ అబోలాఫీ అని ఒక అతను ఉన్నాడు. సో దానికి అలెన్ గిన్స్బర్గ్ కూడా అటెండ్ అవుతున్నాడు, ఇంకా చాలామంది వస్తున్నారు. ప్రభుపాల్ వారు కూడా ఆహ్వానించారు. సో వెంటనే
ఈ విషయం తెలుసుకొని ప్రభుపాల్ వారి లాయరు కొంచెం కంగారు పడ్డారు. ప్రభుపాల్ వారు వెళ్ళాలనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ కానీ, ఎందుకంటే ప్రభుపాల్ వారు ఏ ప్రచార కార్యక్రమం దొరికినా అవకాశాన్ని ఎప్పుడు వదులుకోరు. సో లాయర్ అంటారు అంటే శిష్యులతో, చూడు మీ స్వామీజీ వెళ్ళాలనుకుంటున్నారు ఆ ప్రోగ్రాంకి, కానీ చాలా మంచి ప్రోగ్రాం కాదు. ఆ ప్రోగ్రాంకి వెళ్తే మనం ప్రయత్నిస్తున్నాం కదా ప్రభుపాల్ వారు వీసా పర్మనెంట్ దొరకాలి, పర్మనెంట్గా ఇక్కడ అమెరికాలో ఉండేటట్టుగా, దానికి మనకి ఇబ్బంది కలగవచ్చు. సో నా ఉద్దేశం ఏంటంటే, నా యొక్క ఆలోచన, మీరు ఆయనకి కొంచెం సూచన ఇవ్వండి, అడ్వైస్ ఇవ్వండి, ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వకుంటే బాగుంటుందని. సరే అనేసి శిష్యులు వెళ్ళి ప్రభుపాల్ వారు చెప్తే ఇలా లాయర్ చెప్తున్నాడు అంటే ప్రభుపాల్ వారు అంగీకరిస్తారు. సరే నేను ఆ ప్రోగ్రాంకి వెళ్ళనులే అని. మళ్ళీ ఏ రోజైతే ఆ ప్రోగ్రాము ఉందో ఆ రోజు ప్రొద్దున మళ్ళీ ప్రభుపాల్ వారు మనసు మార్చుకుంటారు, చెప్పేస్తారు, నేను ఈ ప్రోగ్రాంకి వెళ్తాను, నేను మీ దేశానికి వచ్చింది ఎందుకు? ప్రచారం చేయడానికి. ఇప్పుడు నాకు ప్రచారం చేయడానికి అవకాశం దొరికినప్పుడు మీరేమో వద్దంటున్నారు. అక్కడ అందరూ ఎల్ఎస్డి లీడర్సు వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళందరికీ వెళ్ళి చెప్పాలి, ఈ నష, ఈ డ్రగ్స్, ఈ మత్తు పదార్థాలు తీసుకోకూడదు, ఇది మంచిది కాదు అని వాళ్ళకి నేను ప్రచారం చేయాలి, వెళ్ళి ఈ ఒక మంచి అవకాశం నాకు వెళ్ళడానికి, మీరు నన్ను అడ్డుకోకూడదు అనేసి ప్రభుపాల్ వారు వెళ్ళిపోతారనమాట ప్రచారానికి. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎక్కడ తగ్గట్లేదు, ఎవరైనా ఆపలేరు ప్రచారంలో, ప్రయత్నించినా విఫలమైపోతారనమాట. సో ఫైనల్గా ఒకసారి ఏం జరిగిందంటే, మే మాసం, ఇప్పుడు కూడా మే మాసమే మనం చెప్పుకుంటున్నాము, ఆ రోజు ఆ సంవత్సరంలో కూడా మే మాసంలో లాస్ట్ వీక్, ఆఖరి వీక్ అనమాట. అప్పుడు ప్రభుపాల్ వారికి కొంచెం అలసటగా ఫీల్ అవుతున్నారు, కొంచెం బాగా అలసిపోయినట్టు అనిపించింది, ఇంకా కొంచెం గుండె నొప్పిగా, హార్ట్ పాల్పిటేషన్స్, దాని తెలుగులో ఎగ్జాక్ట్ మనకు తెలియదు అని మేము హార్ట్ ప్రాబ్లం అనుకోండి, గుండె నొప్పిగా అనిపించింది. సో అతను కొంచెం కీర్తానంద్ ప్రభుకి చెప్పారనమాట. కీర్తానంద్ ప్రభు అన్నారు, ప్రభుపాద్ మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోండి, ఇప్పుడు ఎవరిని కలవకండి అని. సరే అని ప్రభుపాల్ వారు రెస్ట్ తీసుకున్నారు, కానీ అది తగ్గట్లేదు. ఇంకా పరిస్థితి ఏంటంటే ఇంకా విషమించిపోతుంది. అప్పుడు కీర్తానంద్ ప్రభు అంటారు, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మన డివోటీస్ షేర్ చేసుకుంటారు ఎక్స్పీరియన్స్, అక్కడ ఉన్న డివోటీస్ అందరూ ఏం జరిగింది, వాళ్ళు ఏం చూశారు అనే విషయాన్ని. సో ఒక్కొక్కరిని చూద్దామంటే వాళ్ళు చెప్పుకున్న విషయం, వాళ్ళు చెప్పే విషయం. కీర్తానంద్ ప్రభు అంటారు, సో వెంటనే నేను చూశాను, స్వామీజీ కంప్లైంట్ చేస్తున్నారు, తన ఎడమ చెయ్యి సరిగా పనిచేయట్లేదు అని, అతని కంట్రోల్లో లేదని. ఇంకా ట్విచ్చింగ్ అంటే ఇలా వనకడం, అంటే ఇప్పుడు మనకి ట్విచ్చింగ్ అంటారు కదా, అప్పుడప్పుడు అదరడం, కళ్ళు అదురుతాయి కదా మనకి, కన్ను రెప్ప అదురుతూ ఉంటుంది, మనకు తెలియదు, ఇప్పుడు మన కంట్రోల్లో లేకుండానే అదురుతూ ఉంటుంది కన్ను. అలా ఇప్పుడు మొత్తం చెయ్యి లెఫ్ట్ సైడ్ అంతా అదురుతుందన్నమాట, వణుకుతుంది. అది ప్రభుపాల్ వారి కంట్రోల్లో లేదు, ప్రభుపాల్ వారు కంట్రోల్లో సరిగా లేదు అనేసి ప్రభుపాల్ వారు అంటారు, నా ఎడం వైపు అంతా బాగా అదురుతుంది, ట్విచ్చింగ్ అవుతుంది, అన్కంట్రోలబుల్లీ, నాకు ఏదో రకమైన అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో, కొంచెం బాధాకరంగా ఉంది అన్నట్టు వ్యక్తం చేశారనమాట. కీర్తానంద్ ప్రభు చెప్తారు. అచ్యుతానంద్ ప్రభు చెప్తారు, ఇప్పుడు ఇది మెమోరియల్ డే అనే ఒక రోజు ఉంది, అది మంగళవారము. ఆ రోజు ఏదో సమ్ కైండ్ ఆఫ్, అక్కడ నాకు తెలియదు ఏంటో అమెరికాలో మెమోరియల్ డే అంటే ఏందో, అది ఒక హాలిడే అనుకోండి సంథింగ్. సో ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ ఇలా అరేంజ్ చేస్తారనమాట, పెద్ద ప్రోగ్రాము, అందరిని ఎంతోమందిని ఇన్వైట్ చేస్తారు. సో దానికి 2 రోజుల ముందు, అంటే ఆదివారం రోజు అచ్యుతానంద్ ప్రభు చెప్తారు, నేను స్వామి దగ్గరికి వెళ్ళాను, కింద అందరూ డివోటీస్ రెడీగా ఉన్నారు, చెప్పడానికి వెళ్ళాను. సో స్వామీజీ బెడ్ మీద పడుకొని ఉన్నారు, ఇంకా అతని ముఖం అంతా కూడా ఒక మాడిపోయిన ముఖంలాగా ఉందన్నమాట, అంటే పేల్, అంటే ఎండిపోయిన ముఖంలా ఉంది. అప్పుడు స్వామీజీ అన్నారు, కొంచెం నా హృదయాన్ని చూడు అని. సో నా గుండె దగ్గర చేపెట్టి చూడు, నీకేమైనా అనిపిస్తుందా అని. సో వెంటనే అచ్యుతానంద ప్రభు అలాగే చూశారు, ఏదో ఒక రకమైన గుండె దగ్గర ఒక రకమైన వైబ్రేషన్, అంటే ఒక రకమైన వణుకు అదరడం అనేది అనిపించింది అచ్యుతానంద ప్రభుకి. సో వెంటనే అచ్యుతానంద ప్రభు కిందికి వెళ్ళేశారు, అందరు డివోటీస్ అక్కడ ఉన్నారు, ఎవరికి ఏం చెప్పలేదు, అందరు కంగారు పడతారు, భయపడతారు అనేసి వెళ్ళి కీర్తానంద ప్రభు చెవులో చెప్పారనమాట మెల్లిగా. సో సరే అనేసి, ఇక్కడ స్వామీజీకి ఏదో గుండె నొప్పి ఉన్నట్టుంది చెప్తున్నారు నాకు అని. సో వెంటనే వాళ్ళిద్దరూ కలిసి ముందు పైకి వెళ్ళారు. పైకి వెళ్ళగానే స్వామీజీ అన్నారు, మీరు జస్ట్ నాకు కొంచెం అచ్యుతానంద ప్రభు అన్నారు, కొద్దిగా నాకు ఇక్కడ మసాజ్ చేయని, అంతే, ఇంకేం లేదు, అంటే చేతిని ఇలా రబ్ చెయ్యి అని మసాజ్ చేయి అని చెప్తారు. సో అతను అలాగే కాసేపు చేస్తారు. తర్వాత ప్రభుపాల్ వారు అంటారు, అచ్యుతానంద ప్రభు అచ్యుతానంద ప్రభు నువ్వు ఒక్కడు ఇక్కడ ఉండే దగ్గరలో, ఇంకా మిగతా వాళ్ళు అంటే గీతానంద ప్రభు ఇంకా మీరందరూ వెళ్ళిపోండి, కిందికి వెళ్ళిపోండి,
ఏమైనా అవసరం ఉంటే నేను అచ్యుతానందలో కబురు పెడతాను. సో దాని తర్వాత మిగతా వాళ్ళు కిందికి వెళ్ళేసి కీర్తానంద ప్రభు మిగతా వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు. ఇంకా ప్రభుపాల్ వారి కిందికి వెళ్ళలేదు ఆ రోజు. ఇంకా అక్కడే కూర్చున్నాడు అచ్యుతానంద ప్రభు. మధ్యలో ఒక 2 సార్లు అలాగే ప్రభుపాల్ వారు పిలిచి అలాగే గుండె దగ్గర రబ్ చేయమని, చెస్ట్ దగ్గర మసాజ్ చేయమని చెప్పారు. దాని తర్వాత అచ్యుతానంద అక్కడ కూర్చొని ఉన్నాడు దగ్గరలోనే. సో ప్రభుపాల్ వారు అలా చూస్తూ, ఏంటి ఊరికే కూర్చొని ఉన్నావు, హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూ కూర్చో అన్నారు. దాని తర్వాత అలా ఈ సాయంత్రం వరకు అలాగే జరిగింది. అంటే గుండె నొప్పి అలాగే తగ్గట్లేదు. దాని తర్వాత నైట్ టైం కూడా అక్కడే పక్కనే అచ్యుతానంద ప్రభు అక్కడే ఉన్నాడు. సో ప్రభుపాల్ వారు అర్ధరాత్రిలో కూడా ఒకసారి ఆయన పిలిచి మళ్ళీ మసాజ్ చేయమని చెప్పారు. సో ఏంటంటే తగ్గట్లేదన్నమాట ఇప్పుడు నొప్పి ప్రభుపాల్ వారికి, గుండె నొప్పి. సో నెక్స్ట్ కీర్తానంద ప్రభు అంటారు, ఆ రోజు మెమోరియల్ డే రోజు, అంటే ఇప్పుడు మంగళవారం, అప్పుడు ఆయన స్వామీజీతో పాటు ఆయన రూమ్లోనే కూర్చొని ఉన్నారు. కింద కీర్తన జరుగుతుంది. మళ్ళీ అంటే స్వామీజీకి ఎడం వైపు అంతా కదలడం, అదలడం, వనకడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ ప్రభుపాల్ వారి ఫేస్ అంతా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఆయన కళ్ళన్నీ తిరుగుతున్నాయి. సో సడన్లీ మంచం మీద కూర్చొని ఉన్నారు ప్రభుపాల్ వారు. సడన్గా వెనక్కి ఇలా పడిపోతున్నారు అన్నమాట. అంటే పడిపోయారు. జస్ట్ కీర్తానంద ప్రభు వెళ్ళి పట్టుకున్నారు. ప్రభుపాల్ వారు హరే కృష్ణ అని ఆగిపోయారు అంతే. కీర్తానంద ప్రభు అంటున్నారు, ఇదే ఆకర్షణం అనుకుంటాను ప్రభుపాల్ వారిది అని. ఇంకా ప్రభుపాల్ వారు ఏం శబ్దం చేయట్లేదు, శ్వాస తీసుకోవట్లేదు, ఏం జరగట్లేదు. కొన్ని సెకండ్ల వరకు అలాగే జరిగింది. దాని తర్వాత మళ్ళీ ప్రభుపాల్ వారు శ్వాస తీసుకొని మళ్ళీ హరే కృష్ణ జపం చేయడం స్టార్ట్ చేశారు. మెల్లిమెల్లిగా మళ్ళీ కోలుకున్నారు. కానీ ఆ బాడీ మీద మొత్తం ఫుల్గా కంట్రోల్ రాలేదంటే, కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఒక పక్షపాతం అంటారు కదా, అవి అన్నమాట. సో లెఫ్ట్ హ్యాండ్ ఎడం వైపు కొంచెం కంట్రోల్లో రావట్లేదు. సో అలాగే కొంచెం అది కష్టం నడుస్తుందన్నమాట, బాధ. బ్రహ్మానంద ప్రభు చెప్తారు, నేను అప్పుడు అక్కడే ఉన్నాను కీర్తానంద ప్రభుతో పాటు. ఆ రోజు మెమోరియల్ డే. మాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది, స్వామీజీకి లోపల ఏం ప్రాబ్లం ఉందో అర్థం అవ్వట్లేదు. అతను కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు, ఆయనకు నొప్పి అవుతుంది. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. నేను కీర్తానంద ప్రభు ఆయనను వివిధ రకాలుగా మేము ట్రై చేస్తున్నాము. ఇప్పుడు బెడ్ మీద నుంచి కూడా లేసే పరిస్థితుల్లో లేడు. అందుకే నేను బెడ్ ప్యాన్ కూడా తీసుకొచ్చాను. బెడ్ ప్యాన్ అంటే మలమూత్రాలు త్యాగం చేయడానికి, ఇప్పుడు బాత్రూమ్ వెళ్ళే పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు మలమూత్రాలు త్యాగం చేయడానికి ఒక ప్యాన్, అంటే ఒక పాత్ర ఉంటుంది, అది బెడ్ ప్యాన్ అంటారు. అది కూడా నేను కొనుక్కొని వచ్చాను స్వామీజీ కోసము. సో ప్రభుపాల్ వరకు మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా ప్యారలైజ్ అయిపోయిందనమాట. అప్పుడు వెంటనే ప్రభుపాల్ వారు అంటారు, చెప్తారన్నమాట డివోటీస్కి, అచ్యుతానంద ప్రభుకి, ఇలా నా గురు మహారాజ్ యొక్క పెయింటింగ్ ఫోటో ఏదైతే ఉందో పెద్దది, అది తీసుకొచ్చి నాకు ముందున్న డోర్ పైన బతికించు అని. సో వెంటనే అచ్యుతానంద ప్రభు అనుకుంటారు, మేబీ ప్రభుపాల్ వారు ఇంకా శరీరం వదిలేయాలని నిశ్చయించుకున్నట్టున్నారు, వదిలేస్తారేమో అందుకే అడుగుతున్నట్టున్నారని వెంటనే వెళ్ళి తీసుకొస్తారు. శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురు మహారాజ్ యొక్క ఫోటోని అక్కడ ముందు పేస్ట్ చేస్తారు ప్రభుపాల్ వారి ముందు. దాని తర్వాత మిగతా డివోటీస్ అందరూ కూడా ప్రభుపాల్ వారు ముందు రూమ్లో, ప్రభుపాల్ వారు వెనక రూమ్లో ఉంటారు కదా అపార్ట్మెంట్లో, ముందు రూమ్లో కూర్చొని వాళ్ళందరూ కూడా హరే కృష్ణ జపం చేస్తున్నారు. వెంటనే ప్రభుపాల్ వారు అంటారు వాళ్ళందరికీ చెప్పండి, నా కోసం కృష్ణుడిని నరసింహస్వామి రూపంలో ఉన్న కృష్ణుడికి ప్రార్థించుకోమని. సత్స్వరూప్ మహారాజ్ అప్పుడు చెప్తారు, స్వామీజీ అప్పుడు మాకు నరసింహస్వామికి ప్రార్థించమని చెప్పారు. ఏమని ప్రార్థించాలి నరసింహస్వామికి? మా గురువు ఇంకా తను చేపట్టిన కార్యం పూర్తి అవ్వలేదు, ఈ విధంగా ప్రార్థించండి అని. సో ఆ సమయంలో వివిధ రకాల డివోటీస్ ఒకరి తర్వాత ఒకరు ప్రభుపాల్ వారు చెయ్యి లెఫ్ట్ సైడ్ మసాజ్ చేస్తున్నారు. ఇంకా అందరూ కీర్తన చేస్తున్నారు. ఇంకా తర్వాత ప్రభుపాల్ వారు మీరందరూ కిందికి వెళ్ళి కీర్తన చేయమని చెప్పారు. రాత్రంతా కూడా కీర్తన చేశారు ఆ రోజు అలా అని చెప్తారు సత్స్వరూప్ మహారాజు. సో జదురాణి మాతాజీ చెప్తుంది, మాకు అప్పుడు ప్రభుపాల్ వారు మొట్టమొదటిసారి నరసింహదేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని చెప్పి ప్రార్థనలు కూడా మాకు నేర్పించారు. సో అతను చెప్పిన అంత ప్రార్థన కూడా నేనంతా ప్రతి ఒక్క వర్డ్ కూడా నేను రాసి పేపర్లో స్లిప్స్లో రాసి అందరికీ కూడా పంచాను. సో అందులో ఏం రాశానంటే ప్రభుపాల్ వారు చెప్పారు, ఇలా మీరందరూ కూడా ప్రార్థించండి, ఓ భగవంతుడా మా గురువు
ఇంకా తను చేపట్టిన కార్యము పూర్తి అవ్వలేదు, దయచేసి అది పూర్తి చేయనివ్వండి అని వేడుకోమని చెప్పారు. సో ఆ సమయంలో దామోదర్ ప్రభు వస్తారు. ఆయన బయట నుంచి వచ్చారనమాట. సో కిందికి ఫస్ట్ టెంపుల్ కింద కింద టెంపుల్ వాళ్ళకి వచ్చి చూస్తారు. అక్కడ ఎవరు కనిపించరు. సరే ఎవరు లేరు ఎక్కడున్నారు అనేసి కాసేపు కూర్చొని జపం చేస్తూ ఉంటారు. తర్వాత సడన్లీ పైనుంచి ఒకతను వస్తారు భక్తుడు. చాలా ఎంతో డల్గా ఎంతో విచారంగా ఉండి కంగారుగా వచ్చి చెప్తారనమాట, ఇలా ఇలా జరిగిందని. సో వెంటనే దామోదర్ ప్రభు కూడా పైకి వెళ్తారనమాట. ఆయన చెప్తారు, నేను వెళ్ళి చూశాను, అక్కడ అందరూ కూడా భగవంతుడి నామాన్ని హరికృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ ఉన్నారు. నేను అప్పుడు చూడగలిగాను స్వామీజీని. ఇంకా జదురాని మాచాజీ అందరికీ ఏవో పేపర్లు పంచుతుంది, ఏమో రాస్తుంది అందులో. స్వామీజీ చెప్పారంట ఈ విధంగా భగవంతుడిని ప్రార్థించమని అని చెప్తారనమాట. సో బ్రహ్మానంద ప్రభు అంటారు, దాని తర్వాత స్వామీజీ కోసం మేము నరసింహస్వామి యొక్క పెయింటింగ్ను కూడా తీసుకొని వచ్చి స్వామీజీ ఉన్న రూమ్లోనే పక్కన, అంటే స్వామీజీ ముందు ఎదురుగా పెట్టాం పెయింటింగు. దాని తర్వాత స్వామీజీ నరసింహస్వామిని చూస్తూ ఆయన ప్రార్థన చేసుకుంటూ, ఆయనకి ఎప్పుడైతే బెడ్ ప్యాన్ యూజ్ చేయాల్సి వచ్చిందో అప్పుడు నరసింహదాన్ని క్షమాపణ అడిగి నరసింహస్వామి క్షమాపణ అడిగేవారు. నన్ను క్షమించండి, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నేను బెడ్ ప్యాన్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనేసి ప్రభుపాల్ వారు యూజ్ చేసుకునేవారు. సో బ్రహ్మానంద ప్రభు అంటారు, ప్రభుపాల్ వారు అక్కడ స్వయంగా నరసింహస్వామి ఉన్నట్టుగానే, ఆయన ప్రత్యక్షంగా ఉన్నట్టుగా అతను స్వామీజీ ఆయనకు చూడగలిగారు. మాకు మాత్రం అదొక పెయింటింగ్ లాగానే కనిపించింది. సో ప్రభుపాల్ వారి చేతన ప్రతి సమయంలో ఎప్పుడు భగవత్ చేతనతో ఎలా ఉండేదనేది వ్యక్తం చేస్తున్నారనమాట. ఇప్పుడు బ్రహ్మానంద ప్రభు చెప్తారు, ఇప్పుడు మేము ఆ రోజు మెమోరియల్ డే, అంటే అదొక హాలిడే టైప్, అందరూ వెకేషన్ మీద వెళ్ళిపోయారనమాట. సో బ్రహ్మానంద ప్రభు అంటారు, నేను నా డాక్టర్ని కూడా ట్రై చేశాను, ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రభుపాల్ వారు మరి ఆయన ప్రార్థించమంటున్నారు, కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏం అర్థం కావట్లేదు, ఇప్పుడు ఆయన కోలుకోవట్లేదు, ఇంకా విషమించిపోతుంది. సో వెంటనే డాక్టర్ కోసం ట్రై చేస్తున్నారు. ఆయన ఫ్యామిలీకి డాక్టర్ కూడా ట్రై చేస్తారు. ఆయన కూడా వెకేషన్ మీద ఉన్నాడు. ఎవరు సిటీలోనే లేరు. వెకేషన్ అంటే ఇక సిటీ వదిలేసి బయటికి వెళ్ళిపోయారు తిరగడానికి. సో ఎవరు లేరు. బాగా ట్రై చేయడంతో అన్ని నంబర్లు, అన్ని హాస్పిటల్స్కి, అన్ని డాక్టర్స్కి, ఫైనల్గా ఒక డాక్టరు మెడికల్ ఎమర్జెన్సీ నెంబర్, ఒక న్యూయార్క్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళది తగిలింది. సో ఒక డాక్టరు ఫైనల్గా వచ్చాడనమాట వీళ్ళు ఉన్న అపార్ట్మెంట్కి. ఆయన కొంచెం ముసలాయన, అంతేకాకుండా గట్టిగా మాట్లాడేతను అనమాట. వచ్చేసి స్వామీజీని చూసి, ఈ ముసలాయన బాగా ఎక్కువగా ప్రార్థిస్తున్నాడు, ఇతను కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, బయటికి వెళ్ళి మార్నింగ్ వాక్ చేయాలి అని అంటున్నాడు అనమాట. సో అచ్యుతానంద ప్రభు అంటారు, అంటే ఆయనకు అనిపించిన విషయం చెప్తారు. తర్వాత ఈ డాక్టర్కి ఎవరైతే వచ్చారో మొదటి డాక్టరు, ఆయనకు అసలు ఏమీ తెలియదు సరిగ్గా. అతను అన్నాడు, ఈ స్వామీజీకి ఏం జరిగిందంటే స్వామీకి జలుబు చేసింది. అప్పుడు నేను అన్నాను ఆ డాక్టర్తో, అరే ఆయనకు జలుబు చేయలేదు, గుండె నొప్పితో బాధపడుతున్నాడు అని. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, నాకు అర్థం కావట్లేదు, అతను విస్కీ తాగుతాడా అని అడిగాడు డాక్టర్. సో అప్పుడు అచ్యుతానంద ప్రభు అంటాడు, ఆయన టీ కాఫీ కూడా తాగడే బాబు అని. ఓ చాలా మంచిది అయితే, నా ప్రకారం ఆయనకు జలుబు చేసింది అంతే అనేసి ఆ డాక్టర్ అంటున్నాడు. ఇది ఆయన తేల్చిన విషయం. సో అందుకని అచ్యుతానంద ప్రభు అన్నారు, ఆ డాక్టర్కి ఏం అర్థం కావట్లేదని. సో నెక్స్ట్ ద్వారకాధీష్ ప్రభు ఆయన వచ్చాడనమాట. ఆయన వచ్చేసి ఆయన చెప్తాడనమాట. సో ఆ డాక్టర్ వచ్చాడు, మమ్మల్ని చూసి, ఆ స్వామీజీని చూసి, ఆయనకి ఆ వాతావరణం చూసి ఆయనకు అనిపించింది, వీళ్ళేదో హిప్పీ క్రౌడ్ అనుకుంటా, వీళ్ళెవడో హిప్పీలు ఏంటో అనేసి అని అతను అన్నాడు, మేబీ నాకు ఇన్ఫ్లుయెన్జా వచ్చింది రోగం అని ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చెప్పేవాడు అనమాట. అంటే అతని నిర్ధారణ సరిగ్గా లేదు, పరీక్ష సరిగ్గా లేదు చూడడం. ఇంకా అతనికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది డాక్టర్కి. అందుకే వెంటనే అంటున్నాడు, నా ఫీజు ఇచ్చేయండి అని. సరే అనేసి ఆయన ఫీజు ఇచ్చేసాం, అతను వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారి పరిస్థితి మాత్రం ఇంకా విషమించిపోతుంది అనమాట. అతన్ని ఇంకా కోలుకోవట్లేదు ప్రభుపాల్ వారు. సో వెంటనే డివోటీస్ ఇంకా ట్రై చేశారు, ఇంకోటి మంచి డాక్టర్ దొరుకుతాడా అని. సో ఇంకొక డాక్టర్ దొరికారు. సో సెకండ్ డాక్టర్ వచ్చాడు. అతను వచ్చి ప్రభుపాల్ వారిని పరీక్షించి చూసి అని చెప్పారు, ప్రభుపాల్ వారికి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది, మీరు వెంటనే ఇప్పుడు ప్రభుపాల్ వారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పారనమాట. సో ఆ సమయంలో మ్యాక్స్ లెర్నర్ ఆయన ఒక డివోటీ లాయర్ ఫ్రెండ్ అనమాట, అంటే డివోటీస్కి ఫ్రెండ్ లాయర్ అతను. సో అతనికి ఒక రోజు ఫోన్ చేశారు, అంటే అదే సమయంలో మన డివోటీస్ ఫోన్ చేశారనమాట, ఇలా హెల్ప్ కావాలి, ఇలా స్వామీజీకి హార్ట్ అటాక్ వచ్చింది, అతను వెంటనే మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మరి ఏదైనా
ఇక్కడ మనకి ఏమైనా ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళగలము, ఇక్కడ బెల్లివి ఒకటి హాస్పిటల్ ఉంది అంతే, మరి ఎలా అంటే అంటే నేను అన్నాను బెల్లివి హాస్పిటల్ కన్నా ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది, నేను ప్రయత్నిస్తాను అనేసి నేను కొన్ని జగల నా ప్రయత్నం చేసి చాలా తర్వాత ఎంతోమందితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా బెత్ ఇస్రాయెల్ అనే ఒక హాస్పిటల్లో మాకు అనుమతి దొరికింది. వాళ్ళు ప్రభుపాల్ వారిని చేర్చుకోవడానికి, అడ్మిట్ చేసుకోవడానికి అంగీకరించారు. సో వెంటనే ఆ విషయం చెప్పారు ప్రభుపాల్ వారు, అంటే బ్రహ్మానంద ప్రభు. ఆయన అన్నారన్నమాట, సో మెమోరియల్ డే తర్వాత రోజు పొద్దున్నే మేము అంబులెన్స్ కోసం వెతుకుతున్నాము. సో బెత్ ఇస్రాయెల్ వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, మా దగ్గర అంబులెన్స్ లేదు, మీరే అరేంజ్ చేసుకొని తీసుకొని రావాలి పేషెంట్ని అని. సో వెంటనే సరే అని ఒక ప్రైవేట్ అంబులెన్స్ కంపెనీకి ఫోన్ చేస్తే పొద్దున్న 9ంటికి రావాల్సింది హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి స్వామీజీని, వాళ్ళు 12ంటికి వచ్చారు. సో మధ్యాహ్నం వచ్చారు. దాని తర్వాత సరే అనేసి వచ్చిందా, దాని తర్వాత మళ్ళీ అక్కడ ఆ వచ్చిన జనాలు ఎవరైతే ఉన్నారో అంబులెన్స్లో వాళ్ళు ఆ ప్రభుపాల్ వారిని ఆయన ఒక వస్తువు అన్నట్టు చూశారన్నమాట, ఒక వ్యక్తి అన్నట్టు కూడా చూడలేదు. ఆ విధంగా ప్రవర్తించి అంత ర్యాష్గా వాళ్ళు బిహేవ్ చేసి అంబులెన్స్లో తీసుకుని వెళ్ళారు. బ్రహ్మానంద ప్రభు అంటారు, వాళ్ళని పిలవడం కన్నా మేమే ఒక కారు అద్దెకి తీసుకొని ఆ కారులో తీసుకొని వెళ్ళిపోయి ఉంటే హాస్పిటల్కి బాగుండేదని. ఎనీవే ఫైనల్గా హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ హాస్పిటల్లో బాగా స్ట్రిక్ట్ ప్రైవేట్ హాస్పిటల్. అక్కడ ఓన్లీ ఒక్కరికి మాత్రమే అనుమతి ఉండడానికి ప్రభుపాల్ వారితో పాటు. సరే అనేసి కీర్తానంద ప్రభు అక్కడ ప్రభుపాల్ వారితో ఉండిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా ఉండడానికి ఎలా లేదంటే సరే అనేసి అందరూ వెళ్ళి భగవంతుడిని ప్రార్థించుకోండి, జపం చేయండి అనేసి టెంపుల్కి పంపించేశారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు కోరారనమాట, అందరినీ టెంపుల్లో ప్రార్థించమనండి ఇలా, ఏమని చూద్దామంట. సో కీర్తానంద ప్రభు చెప్తారు. కీర్తానంద ప్రభు వెంటనే హయగ్రీవ్ ప్రభుకి శాన్ ఫ్రాన్సిస్కోలో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి చెప్తారనమాట, ఇలా జరిగింది మొత్తం, సడన్గా స్వామీజీ హెల్త్ డౌన్ అయింది, హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు మేము వాళ్ళని ఇప్పుడు మేము హాస్పిటల్లో జాయిన్ చేశాము, ఇలా జరిగింది, ఇప్పుడు నాకు చెప్పారు అందరికీ చెప్పని తెలియజేయమని, అందరి భక్తుల్ని మన సెంటర్స్లో ప్రార్థించమని, నరసింహస్వామికి ఈ విధమైన ప్రార్థన చేసుకోమని చెప్పారు. సో పొద్దున రాత్రి ఇప్పుడు నరసింహస్వామికి ఇలా ప్రార్థన చేయమని చెప్పారు. నరసింహ ప్రార్థన ఇప్పుడు ప్రభుపాల్ వారు తెలియచేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రార్థన ఏంటి మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు తవ కర కమల వరేణ కామద్భుత శృంగాం దళిత హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరే. సో ఈ విధంగా ఆ నరసింహస్వామి ఎవరైతే సగం సింహం సగం నరుడి రూపంలో అవతరించాడో, ఆ కృష్ణుడి యొక్క అవతారం, సో ఆయన సత్యయుగంలో ప్రహ్లాదుడిని రక్షించడం కోసం, హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం ఆయన ఆవిర్భవించాడు. సో ప్రభుపాల్ వారు చెప్తారు, ఆ నరసింహస్వామికి ఇలా కీర్తన చేస్తూ ప్రార్థించుకోండి మనసులో. మా యొక్క గురువు ఇప్పటివరకు తాను చేపట్టిన ప్రచార కార్యక్రమం ఇంకా పూర్తి అవ్వలేదు, మీరు దయచేసి ఆయన్ని రక్షించండి అని ప్రార్థించుకోమని చెప్తారు. సో వెంటనే భక్తులందరూ కూడా మందిరానికి వెళ్ళి సెంటర్స్లో భగవంతుడి అంటే ప్రభుపాల్ వారి కోసం ఇలా భగవంతుడికి ప్రార్థించుకుంటూ రాత్రంతా కూడా కొన్ని గంటల పాటు ప్రార్థించుకొని తర్వాత వాళ్ళు పడుకుంటారు. ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ వెళ్ళి హాస్పిటల్లో ప్రభుపాల్ వారిని దర్శించుకోవడానికి. సో ఈ విధంగా సో అప్పుడు హరిదాస్ ప్రభు చెప్తారు, ఇలా మాకు తెలవగానే శాన్ ఫ్రాన్సిస్కోలో అందరూ శోకంలో దుఃఖంలో మునిగిపోయారు. అందరూ ఏడవడం స్టార్ట్ చేశారు, ఇలా ప్రభుపాల్ వారికి ఇలా జరిగిందని. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మేము ఎంతో ప్రభుపాల్ వారిని ప్రేమించే వాళ్ళము. ఇంకా అంతే మేమే కాదు, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రభుపాల్ వారు అంటే ఎంతో ఇష్టపడేవారు. ఎందుకంటే ప్రభుపాల్ వారు కొన్ని రోజులు ఉండి అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రచారం చేశారు, ఎంతోమందికి ప్రసాద్ వితరణం ప్రతిరోజు జరిపారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రభుపాల్ వారి పైన అంటే వేరే మతస్థులు కూడా, వేరే భాష వాళ్ళు కూడా, వేరే రకరకాల వ్యక్తులందరూ కూడా ప్రభుపాల్ వారు అంటే చాలా అభిమానం, ప్రేమ అనమాట. సో అందరూ కూడా ఇప్పుడు కలిసి భగవంతుడిని ప్రార్థించుకుంటున్నారు. భక్తులు ఎలాగో ప్రార్థించుకుంటున్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వేరే మతస్థులు కూడా సెంటర్కి వచ్చి శాన్ ఫ్రాన్సిస్కోకి వాళ్ళు పువ్వులు తీసుకొని రావడం, వాళ్ళ ప్రకారం వాళ్ళ యొక్క పద్ధతిలో భగవంతుడిని ప్రార్థించుకోవడం, ఎలాగైనా సరే ప్రభుపాల్ వారిని రక్షించండి అని అందరూ కలిసి జపం చేయడం, నరసింహదేవుడికి ప్రార్థించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో హయగ్రీవ్ ప్రభు అంటారు, ఆ రోజు రాత్రి అంతా నేను మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. జగన్నాథుడి దగ్గర మేము ఈ లైట్స్ ఆల్టర్లో ఆన్ చేసి క్యాండిల్స్ ముట్టించి
దాని తర్వాత అందరము కలిసి కీర్తన జపము చేసుకుంటూ ఉన్నాము. ఎంతోమంది వచ్చారు. అందరూ వచ్చి మాతో పాటు రాత్రంతా కూర్చొని జపం చేస్తాం ఆ రోజు. ముకుంద జానకి ఇద్దరు మళ్ళీ న్యూయార్క్లో ఫోన్ చేశారు, ఏం జరిగింది, అప్డేట్ ఏంటి, ప్రభుపాల్ వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందని. ఇంకా ఏమాత్రం అలాగే ఉంది, ఏమీ కొత్త ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు. సో అలా మొత్తం మేము మధ్యరాత్రి కూడా గడిచిపోయింది. దాని తర్వాత కొంతమందికి అలా నిద్ర కూడా వస్తుంది, అయినా కానీ వాళ్ళు అందరూ కూడా చాంటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే నిద్ర కూడా పోలేకపోతారు, ఎందుకంటే స్వామీజీ యొక్క గుర్తుకొస్తున్నారు. స్వామీజీ మాటి మాటికి ఆయన గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు మరి ఎలా ఉంటుంది అనే కంగారు ఒకటి. సో ఈ విధంగా కంటిన్యూస్గా చాంటింగ్ అయితే చేశారనమాట రాత్రంతా కూడా. సో ఇలా పొద్దున 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, బ్రహ్మముహూర్తం సమయం. దాని తర్వాత మార్నింగ్ టైం 7 గంటలు అయిపోయింది. మొత్తం కీర్తన జపము, భగవంతుడి కోసం ప్రార్థన, ఇది కంటిన్యూ నడుస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము చూస్తున్నాం ఇక్కడ. ఈ అధ్యాయం కొంచెం పెద్దదండి, నేను ముందే చెప్పాను కదా. సో ఈ విధంగా ఎలాగైనా సరే కృష్ణుడిని ప్రార్థించుకుంటున్నారు అందరూ, స్వామీజీ తొందరగా కోలుకోవాలనేసి. సో ఇప్పుడు మరి ఏం జరిగింది, ప్రభుపాల్ వారు ఎలా కోలుకున్నారు అసలు, దాని తర్వాత ఒక చాలా ఆసక్తికరమైన ఘటనలు జరుగుతాయి. సో అది ఇంకా చాలా ఉందన్నమాట ఈ అధ్యాయం. సో అది మనం నెక్స్ట్ అధ్యాయం అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కంప్లీట్ చేద్దామంట. ఈరోజు ఆల్రెడీ మనకు 1 అవర్ అయింది కనుక నేను ఇక్కడే ముగిస్తాను ఈరోజు చర్చ విషయాన్ని. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. సో మనము వచ్చే అధ్యాయంలో అంటే వచ్చే క్లాస్లో మొత్తం చర్చించుకుందామంట. హరే కృష్ణ. అందరికీ చాలా ధన్యవాదాలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నందుకు. శ్రీల ప్రభుపాద్ కీ జై. సమవేత గౌరభక్త వృంద్ కీ జై. మిఠాయి గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.